నిరంతరము ఆనందంగా జీవించడం ఎలా అంటే నిరంతరము ఆనందంగా జీవించడం అన్నది ఒక కళ అనమాట. ఇప్పుడు దాని గురించి మనం విశ్లేషణాత్మకంగా చూద్దాం. ఇప్పుడు జీవితంలో ఆటలో గెలుపు తనదేనని ధీమాగా భావించే మనిషి భావన తప్పేం కాదు. అంటే జీవితం గెలుపు అన్నది తమదేననే ధీమా భావించే ఈ భావన ఉన్న చోట తప్పు కాదు. అయితే గెలుపు చక్రపు అదృష్టం అనే ఇంధనం ఆవిరి పరిభ్రమంతో ఆగిపోవచ్చు. ఊహించిన అవమానం ఎదురైనప్పుడు మనిషి కుంగిపోతాడు. అందుకే మానవ అవమానాలను సమంగా దర్శించుకో అంటే మనం పొగడ్తల్ని అవమానాలను కూడా సమంగా గుర్తించాలి. అలాంటి వాళ్ళు దార్శనికం. అలాగే మన జీవితం ఆనందంగా గడపాలంటే మనం ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మానవ జీవితం చాలా చిత్రమైనది. దాన్ని పోకలు గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం అనేది ఒక వేదిక. ఒకనొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. మనలో క్షణంలో సంతోషం మెరుపు అంటే తగ్గిపోతుంటుంది. అంతర్ధానం అవుతుంది అన్నమాట. సంతోషం అనే మెరుపు అంతర్ధానం అవుతుంది. అంటే ఒక నిమిషంలో సంతోషం వస్తుంది. ఆ తర్వాత ఈ సంతోషాన్ని మెరుపు అర్ధంతానం. శరీరం వేదికగా మనసు విన్యాసాలు అనుభవంగా ఉంటాయన్నమాట. హృదయానికి దగ్గరగా వచ్చే బంధుమిత్రుల నుంచి చాలా ఆశిస్తారు ఈ మనిషి అనమాట. కాలగమన వారి వల్ల కలిగే ఆశాభంగాలు అంతటి సంతోషానికి ఆనందానికి కన్నట్టు మనిషి అన్నవాడు ఏం చేస్తారంటే మనసు అనేక విధాలుగా పరిభ్రమిస్తుంది అనుకుంటా కదా. మనం హృదయానికి దగ్గరికి వచ్చే బంధుమిత్రుల నుంచి మనం చాలా ఆశిస్తుంటాం. కానీ మనం వాళ్ళ నుంచి ఆశించేదంటే ఆశాభంగం కలిగిందనుకో మన సంతోష ఆనందం ఆవిరైపోతామన్నమాట. అలాగే సన్మార్గాన్ని అవమానాన్ని ఒకేలా చూడడం విశేష సాధన వల్ల మాత్రం సాధ్యమవుతుంది. వృత్తిలో రాణిస్తూ ఆస్తులు సంపాదిస్తారు కొంతమంది. సంపద కడదాకా నిలుపుకునేవారు కొందరు మాత్రమే. అంటే వృత్తిలో రాణిస్తూ ఆస్తులు సంపాదిస్తారు, కానీ సంపద నిలుపుకునేవారు కొందరే. అలాంటి వాళ్ళనే పెట్టి పుట్టారంటారు. గత జీవిత దాన ధర్మం ఆయాచిత సంపద కలుగుతుందని ఒక నమ్మకం. సత్పురుషుల ధర్మబద్ధ జీవితం వారికే కాక సమాజానికి కూడా మేలు చేస్తుంది. సూర్యశాల వినీలకాశంలో రేపు అనేది శూన్యంలో కనిపించే ఒక మెరుపు లాంటి కళ అన్నమాట. దాని పట్ల అపారమైన నమ్మకం కలవారిని అది నిరాశపరచదని ఆశావాహులు అంటారు. రేపటి కళ సహకారం కావడం కోసం మనిషి తన స్వధర్మాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది. అన్ని కర్మలకు ఫలితం ఉన్నట్లే రేపటిపై ఆశతో చేసే మంచి కర్మలకు కూడా తీయని ఫలితం లభిస్తుంది. నిస్వార్థ కర్మలు వ్యక్తికి సమాజానికి మేలు చేస్తాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్బోధించిన కర్మయోగం సమస్త మానవాళికి ఉద్ధరించేదే. కాలం మనుషుల్ని విడదీస్తుంది, కలుపుతుంది. మనిషి ఆశాజీవి. తన ఆశలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. తనదైన శైలిలో కాలం ఫలితాన్ని అందిస్తుంది. కాలగమనంలో బంధువులు స్నేహితులు సైతం ఆశించిన రీతిలో మెలగదు. ఒక వ్యక్తి ఉద్బోధ వల్లనే మరొకరు ఎంతమాత్రం మారనేది లోకరీతి. మార్పు చెందవలసిన సమయం ఆశయనమైతే కానీ మనిషి మారాడు. మనిషి చెబితే మారతారనుకుని భ్రమ అంటారు పెద్దలు. అవతలి వ్యక్తి అసమ్మతికి తనదైన కారణం ఉండవచ్చు. తర్కానికి లోబడి మనిషి ఆశాసౌధాలు నిర్మించుకోవాలి. ఎందుకంటే కేవలం ఊహా ప్రపంచంలోని మనిషి బతకలేడు కాబట్టి. దశరథ మహారాజు యొక్క ఇష్టశక్తి కైకేయి తన కుమారుడికి భరతుడి కోసం భర్తను 2 వరాలు కోరింది. రాముడికి వనవాసం పంపించడం, భర్తడు పట్టాభిషేకం. ఎవరు భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశించాలని కోరుకుందో కైకేయి ఆ 2 వరాలు కోరిందో ఆ భరతుడే ఆవిడ అనుచిత ప్రవృత్తులను నిందించి దుర్భాషలాడాడు. అంటే మా రాముడిని ఆ రోజులో పంపడం ఇలాంటివన్నీ కోరుకుంది కదా. అందుకని భరతుడే వాళ్ళ అమ్మని తిట్టాడు కైకేయిని. తన కోసం ఎవరో ఏదో చేయాలని కాక మనిషి తనకు తానుగా జీవించాలి. కోరుకున్న రీతిలో జీవన గమనాన్ని సాధించాలి. అప్పుడే అతని జీవితంలో తృప్తి ఆనందం మిగులుతాయి. ఎదురైన అపజయాల కారణమయ్యే కర్మలు మనిషి చేయడు కనుక ఆ వ్యతిరేక శక్తులు అతను ధరించారు. అప్పుడు నిరంతరం సంతోష ఆనందంతో కూడిన బతుకు అతనికి ఈ కర్మయోగికి సొంతం అవుతుందండి. అందుకని నిరంతరం ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే అపజయాలకు కారణమయ్యే కర్మలు మనిషి చేయకూడదు. అలాగే తృప్తి ఆనందంతో బతకాలి. అప్పుడే
ఈ కర్మయోగిగా ఉంటాడనమాట. స్నేహితులు వాళ్ళు మనకి ఏది హెల్ప్ చేస్తారని మనం ఎక్కువగా ఆశించకూడదు. మరొకరు ఏమాత్రం మార్పు చెందాలన్నమాట మనిషి అన్నమాట. అలాగే ఆటపోట్లు గెలుపులు తమ ధీమాగా ఉండాలన్నమాట. అది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.